శుభోదయం. ఈరోజు దేవుడి మందిరం శుభ్రం చేసుకున్నానండి. ఈ శుభ్రం చేసుకునే విధానం చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. మరి ఆ వీడియోలన్నీ ఫాలో అవుతే ఇలా చేసుకుందరు. కానీ పూర్వం అలానే చేసుకునేవారు. ఎప్పుడు శుభ్రం చేసుకునేవారో తెలుసా? అమావాస్య రోజే చేసుకునేవారు. దేవుడి మందిరమే కాదు, అప్పుడైతే మట్టిళ్ళు కాబట్టి అలుక్కుని పేడతో ముగ్గులు పెట్టుకుని మరి చక్కగా అమావాస్య రోజని మొత్తం పెద్ద పెద్ద గదులు, పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి పూర్వం, మట్టిల్లులు. మరి అంతా సాకరి చేయలేక కనీసం బయట ఈదులో అరుగులు ఉండేమాట. అరుగులైనా కూడా అలికి ముగ్గులు పెట్టుకునేవారు. అమావాస్య రోజు చక్కగా ఈ దేవుడు పూజగా చేసుకునేవారు. అమావాస్య లక్ష్మీ పూజ సాయంకాలం చేసుకోవటం చాలా మంచిది. లక్ష్మీ పూజ అంటే సామాన్యం కాదు. ఎర్ర పువ్వులతోటి, ఎర్ర అక్షింతలతోటి అమ్మకి ఎరుపు చీర కట్టి చక్కగా ఎర్రటి ప్రసాదం అంటే ఆవు పాలు, పరవాన్నం, బెల్లం వేసి వండిన ప్రసాదం నైవేద్యం పెట్టండి. ఒకవేళ అలా వీలవ్వకపోతే బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టవచ్చు. సాయంకాలం ఆవునేతితో దీపం పెట్టి రాగి ఏకాత్తుల్లో దీపారాధన చేసుకుని ఆవిడకి ఎర్ర పువ్వులతో పూజింతే అమ్మ అనుగ్రహం మనకి వచ్చే తీరుతుంది, మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది నిజం, సత్యం. నేను ఇలాగే చెయ్యండి, అలాగా మీకు సాయంత్రానికి వచ్చేస్తుంది, పొద్దునకి వస్తుందని చెప్పను, అలాంటివి నాకు తెలియదు. అయితే మనం అమావాస్యకి పౌర్ణానికి శుభ్రం చేసుకోవాలి కాబట్టి అమావాస్య రోజు కుదరలేదు. మంగళవారం, శుక్రవారం సెంటిమెంటు చెయ్యం. అలానే పౌర్ణమికి చేసుకోవచ్చు. పౌర్ణమికి కూడా కుదరలేదు అనుకోండి, ఉత్తు రోజుల్లో మరి శుక్రవారం, మంగళవారం తప్పించి మరి మిగతా రోజులు ఏ రోజులైనా కూడా శుభ్రపరచుకోవచ్చు. నెలకొక్కసారి అనేది మందిరం అంతా ఇవన్నీ తీసేసి మందిరం తడిగుడ్డతో శుభ్రంగా తుడిసి మళ్ళీ పేపర్లు అవి తీసేసి నీట్గా కొత్త పేపర్లు వేసుకుని ఇవన్నీ శుభ్రంగా కడిగేసి పొడిబట్టతో తుడిచేసి ఆరిపోయిన తర్వాత అలా గంధం అద్ది మరి కుంకుమ అద్ది బొట్లు పెట్టి చక్కగా అలాగా ముత్తాపు చేసి ఎలా ఉన్నాయో అలా యథావిధిగా ఇలా సర్దేసుకోవాలండి. చక్కగా నెళ్ళాళ్ళ వరకు మనకి ఇంకే పని ఉండదు. చక్కగా పూజ రోజు చేసుకునే దీపారాధన కుందరు కడుక్కుంటామా, పంచపాత్రలతో నీళ్ళు పెట్టుకుంటామా, పువ్వులు పళ్ళు పెట్టుకుంటామా, పూజ చేసుకుంటాం. ఇంతే. మరి నెలకొకసారి మాత్రం మొత్తం ఇవన్నీ తీసేయాలి. అలాగా విఘ్నేశ్వరుడిని అలాగే వెంకన్న బాబు చూశారు కదా, మరి అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్సులో ఏనుగు ఎంటుకలు ఉన్నాయండి, కనపడుతున్నాయి కదా. పైన తాబేలు ఉంది కదా, ఒక ప్లేట్లో పెట్టాను. పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వర కుమారస్వామి, శివ కుటుంబం అలా ఉన్న ఫోటో మాత్రమే మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. వారిద్దరే ఉన్నదే కానీ మరి వారిద్దరు కుమారుల్లోని ఒకరే ఉన్నది పెట్టుకోకూడదు. ఆ ఇద్దరు కుమారులు ఉండాలి, వారిద్దరూ ఉండాలి. అది శివ కుటుంబం, మన కుటుంబానికి ఆశీర్వాదం అనమాట. అలాగ గోమాత పెట్టుకోవాలి, ఇలా గజేంద్రులు కూడా పెట్టుకోవాలి. అమ్మవారిని అలా ముత్తాపు చేసుకుని దగ్గర ఆవిడకి ఎప్పుడు గజేంద్రులు ఉండాలి. మరి గజేంద్రులు పూజిస్తూ అభిషేకం చేస్తూ ఉంటాయి కదా, అందుకు ఎప్పుడు కూడా అలాగా ఏనుగులు అమ్మవారి పక్కన ఉండాలి. అలాగ కుబేరు కొంచెంలో బియ్యం పోసి మరి ఆ బియ్యంలో మరి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టాను. అదేమో అన్నపూర్ణ బుట్ట, కుబేరు కొంచెం కాదు, అన్నపూర్ణ బుట్టలో అన్నపూర్ణాదేవిని పెట్టాను బియ్యం వేసి. చూసారా చక్కగా. అలాగే లక్ష్మీదేవిని కూడా ఒక పీటేసి పీట మీద కూర్చోబెట్టి ఎదురుగా తులసికోట పెట్టాను మట్టి ప్రమిదలో. ఇందులో పసుపు కుంకుమ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ మరి ఈ మనం శుభ్రం చేసుకుంటాం కదా నెలకొకసారి, మళ్ళా నెల వచ్చేటప్పటికి చక్కగా గోపురులాగా నిండిపోతుంది పసుపు కుంకుమ కూడా. అలాగే కుబేరు కొంచెం పెట్టాను, అందులో ఏ వేసాను, ఎలా పెట్టుకున్నాను, ఎలా సర్దుకున్నాను అనేది సాట్లో పెట్టాను, చూసారు. అలా వేసుకుని సర్దుకుని అలాగ కాయలు ఎండి ప్లేట్లో చక్కగా మనం ఒక బిలంలాగా లక్ష్మీదేవి నివాసం అన్నమాట. మనం బిలం ముగ్గేస్తాం, తామర పువ్వు ఇచ్చుకున్నట్టు ఉంటుంది కదా, అలాగా కాయలు 16 కాయలు పెట్టుకుని ఆ కుబేరు కొంచెం దాని మీద పెట్టాలి. కుబేరు కొంచెం అంటే మామూలు విషయం కాదు. మరి పూర్వం కొంచెం తోటే కొలిసేవారు. బియ్యం, ధాన్యం కూడా కొంచెం లేనిదే ఇంట్లో ఉండేది కాదు. అలాంటి ధాన్యం కొలిసే, బియ్యం కొలిసే కొంచెం మన ఇంట్లో పూజా మందిరంలో ఉండాలి. ఇలా చిన్నదైనా కానీ నేను వెండిది పెట్టాను కదా, అలాగా ఎండిదే పెట్టమని లేదండి. ఇత్తడి గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు, రాగిదైనా పెట్టుకోవచ్చు, ఆఖరికి మట్టి గ్లాస్ లాంటివి ఉంటుంది, మట్టి కుండలాగా, బుల్లు కుండలాగా ఉంటాయి కదా, ఆట వస్తువులాగా అమ్ముతున్నారు, అలాంటి దాంట్లో కూడా అలా బియ్యం పోసి కుబేరు కొంచెం అనుకుని పూజించుకోవచ్చు. మన మనసు ఉంటే మార్గం ఉంటుంది. మన మనసు
అమావాస్య చెప్పినట్టు చేస్తే మనకు శుభం జరుగుతుంది. అలాగే కోలాపూర్ మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి అయ్యవారు, అమ్మవారు చక్కగా ఇలాగా ప్లేట్లో చూసారా, పరమేశ్వరుడు, నందీశ్వరుడు, గోమాత, విఘ్నేశ్వరుడు బిందులో బియ్యం పోసి పెట్టుకున్నాను కదా. చక్కగా అక్కడ ఇది పెట్టుకున్నానని శంఖం, శివుడికి ఓం నమ శివాయన అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్లు ఆ శంఖంలో పడతాయి. అలా చేసుకుంటాను. నేను చేసుకునే విధానం ఇదేనండి. ఇదే మీకు నేను చెప్పాలని అమావాస్యకి శుభ్రం చేసుకుని అమావాస్య పూజ, లక్ష్మీ పూజ చేసుకుని చిన్న బెల్లం ఒక నివేదన నైవేద్యం పెడితే నిలవ దోషం లేని నైవేద్యం చాలు ఆవిడకి. మీరు ఎన్ని పరమాన్నాలు, ఎన్నో రకాల పిండి వంటలు వండి మీరు నైవేద్యం పెట్టినప్పటికీ కూడా చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెడితే అప్పుడు అన్నీ పెట్టిన ఫలితం వస్తుంది. తెలుసా, బెల్లం మొక్కకి అంత శక్తి ఉన్నదండి. చక్కగా ఆ బెల్లం ముక్క మనం చిన్న ముక్క నోట్లో వేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు తీరతాయని పెద్దలు చెప్పబడింది. నేను చేసేది మీకు నేను చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారందరూ కూడా లైక్ చేస్తారని. ఇలాగా ఎవరు దేవుడి మందిరం చూసినా దండం పెట్టుకుంటే కూడా మనం ఖాతాలో పుణ్యం పడిపోతుందండి. మనం బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ముఖ్యం అనుకుంటాం, కాదు, పుణ్యం చేసుకోవటం ముఖ్యం. అదే మన ఖాతాలో ఉంటుంది. నిజంగా మూట కట్టుకుని అదే పట్టుకుని వెళ్ళిపోతాం. చేసిన పుణ్యమే మనకు తోడుగా వస్తుంది. ఇది మాత్రం నిజం, సత్యం.